ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి హగ్గయి గ్రంథం 4వ అధ్యాయము. ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబు వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆవేదన మన మీద కనబడుతుంది. ఏమంటున్నాడు? ఈ మందిరం పాడై ఉండగా అని చెప్తున్నాడు. దేవుని యొక్క మందిరము పాడై ఉంది అని మాట్లాడుతున్నాడు. అంటే ఏదో ఒక ఊర్లో ఏదో ఒక ప్రాంతం మందిరం కాదు, ఇది సార్వత్రిక సంఘము. పాడై ఉంది అని మాట్లాడుతున్నాడు. ఎందుకు పాడైంది అని ఆలోచన చేస్తే, దేవుని మందిరంలో రక్షింపబడిన వ్యక్తి, యేసు రక్తంతో విమోచింపబడిన సంఘము, ఆ సంఘంలో చేర్చబడిన వారు దినాలు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఏమైపోయినారంటే శరీర క్రియలను అలవాటు చేసుకుంటున్నారు, లేకుంటే లోక సంబంధమైన పద్ధతులు అవలంబిస్తున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే దేవుని నుంచి క్రమక్రమంగా దూరం అయిపోతున్నారు. ఎందుకు అట్లా దూరం అవుతున్నారు అని ఆలోచన చేస్తే, దేవునితో సహవాసము ఎడతెగక ఉండవలసిన స్థితిలో చాలామంది లేరు. ఎందుకంటే దేవుని మందిరంలో ప్రార్థన చేయడం, వ్యక్తిగతంగా వాక్యం చదవడం, వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉండడం, పరిశుద్ధులతో సంబంధం కలిగి ఉండడం చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే మనకి ఇష్టం వచ్చినట్టు ఉండాలంటే దేవుని మందిరంలో ఉండలేం, దేవుని ప్రజల ముందు ఉండలేం, దేవుని వాక్యం చదివేటప్పుడు ఉండలేం. కాబట్టి అందుకే మనం ఏమవుతున్నామంటే కొంచెం దూరంగా నడుస్తున్నాం. యోహాను సువార్త 3:19-20 ఏముందంటే, తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అని రాయబడ్డది. మనం కూడా చాలాసార్లు వెలుగు దగ్గరికి ఎందుకు వస్తలేము? దేవుని వాక్యం వెలుగు, దేవుని సంఘము, దేవుని యొక్క పరిశుద్ధులతో ఉంటే ఏమైందంటే వెలుగు సంబంధంగా జీవించే అవకాశం ఉంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే దేవుని సంఘంతో, దేవుని ప్రజలతో, దేవుని వాక్యంతో, దేవునితో సంబంధం లేకుండా దూరంగా తిరుగుతున్నాం. ఆ దూరంగా తిరగడాన్ని బట్టి మనకేమైపోయిందంటే దేవుని మందిరం పాడైపోయింది. దేవుని మందిరం అంటే కట్టబడిన మందిరంలో ఉంటుండొచ్చు, సేవ చేస్తుండొచ్చు, పరిచర్య చేస్తుండొచ్చు, ఇంకేమైనా చేస్తుండొచ్చు, కానీ దేవునితో సంబంధం ఉందా? ఇది ప్రాముఖ్యమైన విషయం. ఈ విషయంలో చాలామంది ఏమైపోయినారంటే దేవుని మందిరం నుంచి తప్పిపోయిన విధానంలో కొనసాగుతున్నారు. ఏమైనా వాళ్ళారా, ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు కల్వరిశిలలో గొప్ప క్రైమ్ చెల్లించినాడు. ఘోర పాపులమైన మన కొరకు ఆయన ఘోరంగా హింసింపబడి మనందరిని రక్షించినాడు, తన సంఘంగా చేర్చినాడు. ఆయన శిరస్సుగా ఉండి తన శిరస్సుతో కింద సంఘం పనిచేయాలనుకున్నాడు. కానీ ఈ మందిరము పాడైపోయింది అంటున్నాడు. ఈ పాడైపోయినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా అంటే, దేవుని మందిరము పాడైతుందనే విషయము విశ్వాసులకి ఇలా పట్టట్లేదు. విశ్వాసులకు పట్టక ఏం చేస్తారంటే, ఏమన్నా జరగని ఎవరు చేసుకుంటారో వాళ్ళు చేసుకొని, ఎవరికి దోషింది వాళ్ళు చేసుకొని, మనం మాట్లాడితే మంచిగా ఉంటుందా అని ఇట్లా అనుకొని ఎవరంతలాలు ఊకుంటున్నారు. కానీ దేవుడు ఒకనాడు నన్ను లెక్కడుగుతాడు. నువ్వు మందిరంలో ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మందిరం పాడైపోయినప్పుడు నువ్వు రహస్యంగా దేవునితో ప్రార్థన చేయాలి. సంఘం పాడైతుంటే, విశ్వాసులు పాడైపోతుంటే, దేవుని మంద పాడైపోయినప్పుడు పట్టింపు లేకుండా ఉంటే దేవుడు ఒకనాడు లెక్క అడుగుతాడు. ఈ విషయం తీవ్రంగా తీసుకుంటాడు దేవుడు. ఎందుకంటే అపోస్తులైన పౌలు 2 కొరింథీ 11 అంటాడు, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టు అని మాట్లాడినాడు. మనం ఎక్కడైనా ఆ కుయుక్తి చేత మోసపడిపోకుండా దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, దేవుని సంఘం కొరకు ప్రార్థన చేయాలి. ఈనాడు అన్నీ చేసేటోళ్ళు, వాక్యం చెప్పేటోళ్ళు, బోధ చేసేటోళ్ళు, స్వార్థ చేసేటోళ్ళు, మందిరాలు కడిగేటోళ్ళు, మందిరాలు ఊగేటోళ్ళు, ప్రార్థన చేసేటోళ్ళు లేడుర్రు. ప్రార్థన లేదు. భక్సింగ్ గారు దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, తన జీవితంలో ప్రార్థన, తన పరిచర్యకు మూలము ప్రార్థన అన్నారు. బిల్లీ గ్రహాం గారు చెప్తూ వచ్చినారు, నేను వేకువజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు దేవునితో ప్రార్థన గడిపేవాడిని అని. ఆయన ఎంత పెద్ద సువార్త చేసినా ఆ సువార్తలో ఎంతోమంది రక్షింపబడడానికి గల కారణం ఏంది అని ఆయన అడిగితే, ఆ ప్రసంగంలో ఉన్న ఆయన స్టేజ్ మీద ఉండి వాక్యం చెప్తే, స్టేజ్ కింద రహస్యంగా ఒక ప్రార్థన చేసే గుంపును చూపించిందంట. ఇగో ఈ ప్రార్థన చేస్తారు కాబట్టి నేను ఈడ వాక్యం చెప్తున్నా కాబట్టి పరిశుద్ధాత్ముడు కింద ఉన్న వారిలో కార్యం చేస్తున్నాడు, అనేకులు రక్షణలోకి వస్తున్నారు చెప్పినాడు.
ఈ గొప్ప అనుభవం మనకు లేకపోతే దేవుడు ఒక నాళ్ళు లెక్క పెడతాడు. మనం సరి చేసుకొని దేవుని యొక్క చిత్తం కొరకు, దేవుని మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నిజమైన మా జీవితంలో మందిరం గురించి పట్టించుకోకుండా, పరిచర్య గురించి పట్టించుకోకుండా ఈనాడు యథార్థంగా మా ఇళ్లలో ఉంటున్నాం. దేవుతో క్షమించండి. మేము కొరకు ఉన్నట్లు మీ ఆత్మ తీవ్రత కలిగి జీవించడం కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.